ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే పాస్టర్ గారికి నా తరపున, సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలండి. అసలు ఈరోజు మధ్యాహ్నం ఆల్ నైట్ ప్రేయర్ అనగానే నేను చర్చిలోనే అనుకున్నాను అనమాట. మెసేజ్ నాకు ఇస్తే బాగుంది ఈరోజు రాత్రికి అని అనుకున్నాను. కానీ ఏమీ అడగలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కతోనే అమ్మతోనే కూడా అదే ఈరోజు మెసేజ్ చెప్తే బాగుంది నేను అని అనుకుంటున్నాను. కానీ పాస్టర్ గారికి అయితే చెప్పలేదు. తర్వాత అంకులే మళ్ళీ మెసేజ్ చెప్పడం దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. లోకాసు వార్త 17వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం మనం చదువుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 31, 32 చదువుకుందాం. ఆ ప్రకారమే ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొనుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. అయితే లోతు భార్య మనకు ఒక నెగిటివ్ క్యారెక్టర్గా, ఒక జీవితంలో నష్టపోయిన వ్యక్తిగా మనము ఎవరిని చూస్తున్నాము అంటే లోతు భార్యని మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవులకు ఈవిడ ఎలా ఉందంటే లోతు భార్య ఒక హెచ్చరికగా ఉంది. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు. కానీ మోషే భార్యని జ్ఞాపకం చేసుకోండి, లేదంటే యాకోబు భార్యని జ్ఞాపకం చేసుకోండి, ఇలాగ అబ్రహాం భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఈ బైబిల్ అంతట్లోని కూడా ఎక్కడా రాయలేదు. కానీ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని మాత్రం దేవుడు రాశాడు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేస్తే తన జీవితంలో ఎంత నష్టపోతాడు, తన జీవితాన్ని ఎంత కోల్పోతాడు, అది మనందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఉదాహరణగా లోతు భార్య మనకి ఉంది. అయితే లోతు భార్య మనందరికీ కూడా ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక విషయంలోని దేవుడు ఈ పని చేయొద్దు అని అన్నప్పుడు మనము ఆ మాటకి కట్టుబడకుండా మనము దేవుడు మాటను వ్యతిరేకిస్తే ఒక వ్యక్తి ఎంతగా తన జీవితాన్ని కోల్పోతాడు అని తెలుసుకోవడానికి లోతు భార్య మనకు ఒక ఉదాహరణగా ఉంది. అయితే లోతు భార్యని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతో ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ ధన్యకరమైన జీవితం అంటే, 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తను చూచిన వాటిని బట్టి వినిన దాన్ని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లోతు భార్యని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే, తనకి ఒక నీతిమంతుడైన భర్తని కలిగి ఉంది. నీతిమంతుడైన భర్తను కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ధన్యకరం. ఎందుకు ఆశీర్వాదకరం, ఎందుకు ధన్యకరం అంటే, ఒక నీతిమంతుడు, ఒక భర్త సరిగ్గా లేకపోతే ఆ యొక్క ఇంట్లోనే చాలా ఛాలెంజ్గా ఉంటుంది. అంటే దేవుడి పనికి ఇంకా చర్చికి వెళ్ళనివ్వడు, ప్రార్థన చేస్తే ఒప్పుకోడు, దేవుని సన్నిధికి రానివ్వడు. కాబట్టి ఆ భర్త నీతిగా ఉన్నప్పుడు ఆ భార్య కూడా చాలా నీతిగా ఉంటుంది. అయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు ఏ సందర్భంలో చెప్పాడు అంటే, దేవుడు రానున్నాడు. దేవునికి రెండవ రాకడ అనేది ఒకటి ఉంది. అలాగే దేవుడు తీర్పును గురించి చెప్పేది, రానున్న తీర్పును గురించి ఆయన చెప్తున్న సందర్భంలోని లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే భౌతికమైన విషయాల్లో మనము ఎంతైతే శ్రద్ధ చూపిస్తున్నామో, అలాగే ఆధ్యాత్మిక విషయంలో కూడా అంతే ఎక్కువ శ్రద్ధను కలిగి ఉండాలి, అంతే జాగ్రత్తను కలిగి ఉండాలి అని చెప్పేసి లోతు భార్య ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిపోతున్నాడు. మనం భౌతిక సంబంధమైన వాటి కోసం ఎంత ఇంపార్టెన్స్ని మనం తీసుకుంటాం. ఏదైనా ప్రాసెస్ వచ్చిందంటే దీనికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ఇది ఏం చేస్తే ఇది
బాగుంటుంది అని చెప్పేసి మనము ఎంతో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము, ఎంతో ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటాం. మరి ఆధ్యాత్మిక విషయంలో కూడా భౌతికమైన విషయాలకే మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే ఆధ్యాత్మిక విషయంలోని మనం ఇంకెంతగా జాగ్రత్తగా తీసుకోవాలి. కొంతమంది అంటే నీతిమంతుడు కదా, తన భర్త నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. అయితే కొంతమంది స్త్రీలు ఉంటారు, ఆ ఇంట్లోని చాలా ఇబ్బందులు ఉంటాయి. భర్త ఏమో తాగి రావడం, పిల్లల్ని ఏదోటి అనడం, చర్చికి వెళ్ళనివ్వకపోవడం, ఇవన్నీ కూడా ఇంట్లోని జరుగుతూ ఉంటాయి. అయితే లోతు భార్యకు మాత్రం ఈ సమస్య ఏమీ లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు అక్కడ నీతిమంతుడు, లోతు నీతిమంతుడు అని చెప్పాడు. మరి లోతు అంత నీతిమంతుడు అయినప్పుడు ఈవిడ ఇంకెంత రక్షణ పొందాలి, ఇంకెంతగా దేవునిలోని ఉండాలి, ఇంకెంతగా దేవుణ్ణి గణపరిచే స్త్రీగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు దేవుణ్ణి ఇంకెంత విధంగా ఎంత ప్రభావితం చేయాలి. అయితే రెండవదిగా ఈవిడ్ని ఇంకా ఎలాగ ఆశీర్వదించాడు. రెండవ విషయం ఏంటి అంటే అబ్రహాంతో కొన్నాళ్ళు లోతు అబ్రహాము కలిసి ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అలాగే దేవుడిని ఏ పని చేసినా కూడా దేవుణ్ణి ముందు పెట్టే వ్యక్తిగా మనము అబ్రహాముని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు గమనించారు? దగ్గరుండి లోతు భార్య ఇద్దరు కూడా ఎవరిని గమనించారు? అబ్రహాము చేస్తున్న ప్రతి పనిని కూడా వీళ్ళిద్దరూ కూడా దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అతను చూసి మనం నేర్చుకోవాలి కదా, అబ్రహాముని చూసి వీళ్ళు నేర్చుకోవాలి కదా. కానీ ఎవరు నేర్చుకున్నారు? లోతు మాత్రం నేర్చుకున్నాడు, నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అయితే తన భార్య మాత్రం అంత విధంగా ప్రభావితం చెందలేదు. మనం కూడా చాలామంది చెడును చూసి ప్రభావితం చెందే విధంగా మంచిని అంతగా మనం నేర్చుకోం. అయితే ఈవిడ ఏ విషయాలకి లోనయింది, ఈవిడ ఎటువంటి విషయాలకి లోనైందంటే ఆ యొక్క చెడు స్నేహాలకి, చుట్టుపక్కల ఉన్న చెడుకే తిను ఎక్కువ ప్రభావితం చెందింది. కానీ మంచికి అబ్రహాం దగ్గర ఈవిడ నేర్చుకోలేకపోయింది. అయితే లోతు నేర్చుకున్నట్లు అబ్రహాం దగ్గర లోతు నేర్చుకున్నట్టు లోతు భార్య నేర్చుకోలేకపోయింది. సముద్రంలో కూడా ఉదాహరణకి సముద్రం ఉంది, అక్కడ గులకరాళ్ళు, నదుల్లోని రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. చాలా ఏళ్ళ తరబడి, సంవత్సరాల తరబడి అక్కడ రాళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ అందులోకి ఒక చుక్క నీరు కూడా రాళ్ళలోనికి వెళ్ళదు. ఎలాగైతే వెళ్ళదో అలాగే అబ్రహామును చూసి లోతు భార్య కూడా ఆ విధంగానే ఒక బండరాయ స్వభావం ఎలాగైతే ఉంటుందో ఈవిడ హృదయం కూడా అలాగే ఉండి ఎటువంటిది కూడా తన హృదయంలోనికి తీసుకోలేకపోయింది. అందుకే దేవుని వాక్యంలో రాతి హృదయాన్ని తీసి మాంసము హృదయాన్ని ఇవ్వండి అని చక్కని ఉదాహరణ ఉంటుంది. ఈవిడ ఆ యొక్క రాతి హృదయాన్నే పెట్టుకుంది, కానీ మాంసము హృదయం అన్నది ఈవిడలో లేదు. కాబట్టే తను ఉప్పు స్తంభంగా మారే పరిస్థితి అన్నది ఏర్పడింది. అసలు ఉప్పు స్తంభంగా ఈవిడ ఎందుకు మారింది? ఒక ఛాలెంజ్ అంటే అబ్రహాంకి అలాగే లోతుకి గొర్రెల కాపర్లకు కలహము వచ్చి వేరే ప్రాంతానికి చాయిస్ తీసుకుంటారు కదా, చాయిస్. అయితే ఏ ప్రాంతానికి వెళ్తారు అన్నప్పుడు అబ్రహాము పెద్దవాడే, కానీ లోతుకి ఏం చేశాడు? నువ్వే ఫస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. అప్పుడు లోతు ఆశీర్వాదకరంగా ఉన్నది తీసుకున్నాడా? తీసుకోలేదు. ఏదైతే ఆశీర్వాదకరంగా దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని ఉంచాడో దాన్ని తీసుకోకుండా ఏంటి, కళ్ళకి ఏదైతే మంచిదో దాన్ని, కంటికి మంచిగా కనిపించిన దాన్ని ఏం చేశాడు? లోతు తీసుకున్నాడు. గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఆ యొక్క పట్టణానికి వెళ్ళడం వల్లనే తన యొక్క భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే ముందుగా ఇతను చేయాల్సిన పని ఏంటి? అసలు తీసుకోమన్నారు కదా, అబ్రహాం తీసుకోమన్నారు కదా, ఏమని? ఒక పట్టణాన్ని నువ్వు ఎంచుకో, ఒక ప్రాంతాన్ని నువ్వు ఎంచుకో అని చెప్పేసి అనగానే ముందుగా ఏం చేయాలి? లోతు ఏం చేయాలి? దేవుని చిత్తం ఏదో అడగాలి. ఇలా ప్రభువా, నేను ఇలా 2 పట్టణాలు నా ముందునున్నాయి, 2 ప్రాంతాలు నా ముందునున్నాయి, ఏది తీసుకోమంటావు, ఏది సరైంది అని ప్రార్థనాపూర్వకంగా అడిగాడా? ప్రార్థనాపూర్వకంగా అడగలేదు. తన కన్నులకి ఏదైతే మంచిదో, ఏదైతే పచ్చగా కనిపించిందో దాన్నే తీసుకున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకోలేదు, తన ఇష్ట ప్రకారంగా తీసుకున్నాడు.
అక్కడ దేవుని యొక్క చిత్తం ఏమీ కూడా లేదు. చాలామంది మన జీవితాల్లోని కూడా దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క పిలుపు ఏంటి అని మనము ఆలోచించకుండా మనకు నచ్చిందే మనము చేస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు చెప్పింది కూడా, కొంచెంమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది కూడా వినకుండా వాళ్ళకి ఏం నచ్చితే అదే చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఇష్టం ఏంటి, లేదంటే నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోకపోవడం వల్లనే లోతు భార్య ఉపస్తంభం అయింది అని మనము చెప్పుకోవచ్చు. దేవుని యందు మన విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు చక్కటి సమాధానాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం మనలో లేకపోతే మనము ఇష్టం వచ్చింది తీసుకుంటే, మన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాన్ని కోల్పోవలసిన వారంగా ఉన్నాం. అయితే లోతు భార్య ఏంటి, తన బిడ్డలను తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణం ఎలాగుంది, చాలా దుష్టత్వంతో ఉంది, చాలా కఠినమైన ఊరు. అక్కడ ఎవరు కూడా మంచి వాళ్ళు అన్నవాళ్ళు లేరు. అయితే మనుషుల యొక్క దుష్ట ప్రభావానికి ప్రవర్తన చూస్తున్నప్పుడు ఈ యొక్క ప్రతిదినము ఈ యొక్క లోతు హృదయాన్ని నొప్పించుకున్నాడే తప్ప ఇలాగుంది కదా ప్రాంతము, నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతే బాగుంది కదా అని చెప్పేసి ఏ రోజు కూడా అనుకోలేదు. ఆ యొక్క కట్టిన సంపద కోసం ఉన్నాడో, లేదంటే అక్కడ ఇంకా ఏదైనా బాగుందని ఉన్నాడో తెలియదు. కానీ అక్కడేంటి, ఆ యొక్క ప్రజలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవర్తన మంచిగా లేనప్పుడు దాని నుంచి బయటను వచ్చేయాలి. కానీ లోతు ఏం చేశాడు, బయటకు వచ్చాడా, బయటకు రాకుండా ఇంకా ఆ పట్టణాన్ని పట్టుకొని ఇంకా వాళ్ళు ఏమన్నా కూడా ఇంకా హృదయాన్ని నొప్పించుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క విధంగా తిను ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి రాలేదు. అయితే అసలు ఉప్పు స్తంభంగా మారడానికి కారణాలు ఈవిడ నుండి 3 మనం నేర్చుకున్నాం ఈరోజు. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 పిల్లలను తీసుకొని పొమ్మని చెప్పిరి. ఇక్కడ తెల్లవారినప్పుడు ఏంటి, ఎవరితోని, దూతల ద్వారా. దేవునికి చాలా ఇంకా సొమొర గొమొర పట్టణము చాలా దుష్టత్వంతో నిండిపోయింది. ఇంకెక్కడ చూసినా చెడే, ఇంకెక్కడ చూసినా మంచి అన్నది ఆ యొక్క ప్రాంతంలో లేదు. కాబట్టి దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేయాలనుకున్నాడు, ఆ పట్టణాన్ని నాశనం చేయాలి, ఇంకా ఈ పట్టణాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాడు. అయితే ముందుగా నాశనం చేయాలి, ఈ పట్టణాన్ని అంతటిని కూడా, ఇందులో ఉన్న ప్రజలందరినీ కూడా నాశనం చేసేయాలి అన్నప్పుడు దేవునికి ముందుగా గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము ఎంతో నాయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, నాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. తను ఏ పని చేసినా కూడా ముందు నన్నే పెట్టాడు. కాబట్టి నేనేంటి, ఈ యొక్క పనిని అబ్రహాంకి నేను తెలియచేయాలి అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి తెలియచేశాడు. అయితే అబ్రహాంకి మనం గమనించాల్సింది ఏంటంటే, ముందు లోతు గొడవపడి ఈ యొక్క సొమొర గొమొర పట్టణానికి వచ్చేసాడు. నాతో వాడు గొడవ పడ్డాడు కదా, మరి ఇప్పుడు నాశనం చేసేస్తాను అంటున్నాడు కదా దేవుడు, మరి నేను ఏమీ అనకుండా వాడు నాశనం అయితే నేను చూద్దాంలే అని చెప్పేసి అబ్రహాము ఏమాత్రం కూడా అనుకోకుండా అబ్రహాము లోతు కోసము, లోతు కుటుంబం కోసము ప్రార్థన చేసినట్లు, సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లు మన బైబిల్ గ్రంథంలోని చూస్తున్నాం. అయితే దేవుడు ఇంక నాశనం చేసేయాలనుకున్నప్పుడు అబ్రహాంకి తెలియచేశాడు. అలాగే అబ్రహాంతో కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి లోతు కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే అక్కడ లోతుని తప్పించి ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి అని దేవుడు అనుకున్నాడు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 పిల్లలను తీసుకొని పొమ్మని చెప్పిరి. అయితే దూతలు వచ్చి ఏం చెప్పారు, నువ్వు, నీ భార్య, నిద్ర పిల్లలు కూడా ఈ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి మీరేంటి వేరే పట్టణానికి వెళ్ళిపోండి అని చెప్పేసి
దూతల ద్వారా ఆజ్ఞాపించారు. 16వ వచనం చూసుకున్నాం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరికి బయట నుంచిరి. ఇక్కడేంటి, తడువు చేశాడనమాట. లోతు తడువు చేశాడు, ఆలస్యం చేశాడు. తన బిడ్డలే ఆలస్యం చేశారో, తన భార్య ఆలస్యం చేసిందో, లేదంటే లోతే ఆలస్యం చేశాడో కానీ ఇక్కడ తడువు చేశాడు అని చెప్పేసి ఉంది. ఏంటి, ఇంకా సంపదను సర్దుకుంటున్నారు, ఇంకా ఏమైనా ధనాన్ని డబ్బుని సర్దుకోవడం వల్ల లేటు జరిగిందేమో, కానీ ఇక్కడ ఏంటి, తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతికి, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలిద్దరూ కూడా ఏం చేశారు, వీళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు అని చెప్పేసి దేవుడు కనికరపడి 2 దూతల్ని పంపించి ఏం చేశారు, ఆ యొక్క చెయ్యిని పట్టుకొని లోతుని, లోతు భార్యని, 2 బిడ్డల్ని కూడా చెయ్యి పట్టుకొని ఆ యొక్క పట్టణానికి, ఊరి అవతలకి విసిరేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. ఇక్కడ 17వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే దూతలు వచ్చి ఇంకా ఒక హెచ్చరికని చెప్తున్నాయన్నమాట. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చి తర్వాత ఆయన, నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము, నీ ప్రాణం నీకు కావాలి అంటే నువ్వేం చేయాలి, పారిపోవాలి. ఎలా పారిపోవాలి, వెనక్కి తిరగకుండా నువ్వు పారిపోవాలని చెప్పారు. అయితే ఒక హెచ్చరిక, వీళ్ళు ఇంకా లేట్ చేశారు ఫస్ట్. అప్పుడు దూతలు వచ్చి వీళ్ళని ఆ యొక్క ఊరి అవతలకి పడేశారు. తర్వాత ఇంకా నువ్వు ఈ యొక్క గ్రామంలోకి ఉండకూడదు, ఇంకా నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పేసి తర్వాత చెప్పారు, ఒక హెచ్చరికని ఇచ్చారు. 26వ వచనం చూసుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. ఇక్కడ ఏమైంది, వెనక్కి తిరగొద్దు అని చెప్పేసి ఒక హెచ్చరిక ఇస్తే ఆ హెచ్చరికని ఏం చేశారు, వీళ్ళు పక్కన పెట్టి ఏం చేశారు, వెనక్కి తిరిగి ఆ భార్య చూసిందంట. లోతు భార్య చూస్తే ఏమైంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన తప్పుని ఇంకా దిద్దుకోవడానికైనా ఇంకో ఛాన్స్ అయినా ఉందా, ఇంకా ఉప్పు స్తంభంగా. ఇప్పటి వరకు కూడా ఏ చరిత్రలో చూసినా లేదంటే బైబిల్ గ్రంథంలో చూసినా ఒక వ్యక్తి ఉప్పు స్తంభంగా మారిపోయినట్లు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా లోతు భార్య విషయంలో జరిగినట్లు చరిత్రలో కానీ లేదంటే బైబిల్ గ్రంథంలో కానీ జరిగినట్లు మనము ఇంకెక్కడ కూడా చూడము. అయితే వెనక్కి తిరగొద్దు అన్నప్పుడు తను వెనక్కి తిరిగి తన జీవితాన్ని నష్టపోయింది. అయితే వెనక్కి తిరిగితే ఏమవుతుంది, మనకి చెయ్యొద్దు అన్న పనుల మీదే ఆసక్తి ఎక్కువ కాబట్టి ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది, తన జీవితాన్ని మొత్తం అంతటిని కూడా కోల్పోయింది. అయితే దేవుడు గొప్ప దేవుడు కదా, దేవుడు కనికరిస్తాడు, దేవుడు ప్రేమగల దేవుడు. ఒక్కసారి వెనక్కి తిరిగితే ఏమవుతుంది, దేవుడు చెప్పాడు ముందుగానే, మనకు కూడా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, కానీ మనం పాటిస్తున్నాము అన్నీ కూడా. దేవుడు ప్రేమిస్తాడు కదా, మనం పాటించకపోతే ఏమవుతుంది అని మనము దాన్ని పక్కన పెట్టేసి మనము ఇష్టం వచ్చినట్లుగా మనం కూడా ఉంటున్నాం. అలాగే లోతు భార్య ఏమనుకుందంటే, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కదా, దేవుడు ప్రేమించేస్తాడులే, మళ్ళీనే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ అయిపోదు అని చెప్పేసి ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆ యొక్క ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇక్కడ ఈవిడ ఏం చేసింది, అవిధేయతని చూపించింది. విధేయతను చూపించకుండా అవిధేయతని చూపించింది. మనము సౌలు విషయంలో చూసినట్లయితే సౌలుకి దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడు, నీ యొక్క వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క రాజుని, ఆ యొక్క పశువుల్ని, ఆ యొక్క ప్రజలందరినీ కూడా చిన్నపిల్లలతో సహితంగా నాశనం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు సౌలు ఏం చేస్తాడు అప్పుడు మంచి గొర్రెల్ని, మేకల్ని, వీళ్ళన్నిటిని కూడా తీసుకొస్తాడు. అలాగే రాజును కూడా చంపకుండా రాజును కూడా తీసుకొచ్చేస్తాడు. అయితే ముందు సౌలు రాజుగా ఉన్నాడు, ఎంతో దేవుని యందు కృప పొందుకున్నాడు, ఒక రాజుగా తనకి ఒక స్థానాన్ని కూడా చూపించాడు.
కానీ అక్కడ దేవుడు చెప్పింది ఏంటి, సౌలు చేసింది ఏంటి? సౌలు చెయ్యొద్దు అన్న పనిని చెప్పింది చేయకుండా తనకిష్టం వచ్చింది చేశాడు. కాబట్టి తను కూడా కృపను కోల్పోయాడు, రాజు స్థానం నుండి తీయబడ్డాడు. అయితే సమూయేలు దగ్గరికి సౌలు వచ్చి, మేమేం చేసాము, రాజుని తీసుకొచ్చాము, తర్వాత ఎవరిని తీసుకొచ్చాము, దేవునికి అర్పించడానికి ఆ యొక్క గొర్రెలనే కదా మేము తీసుకొచ్చాము, మేమేం తప్పు చేశాము అని చెప్పేసి అడిగినప్పుడు సమూయేలు ఒక మాట అంటాడనమాట, బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలు గైకొనుటయు, కొవ్విన వాటిని అర్పించుట కంటే దేవుని యొక్క మాట ఎంతో శ్రేష్టము అని అక్కడ చెప్తాడనమాట. దేవుడు బలులు అర్పించారా లేదంటే నాకు కానుకలు ఇచ్చారా అని దేవుడు చూడడు, కానీ నా మాటని నా ఆజ్ఞలను గైకొన్నారా లేదా అది మాత్రమే దేవుడు చూస్తాడు. కానీ దేవుడికి బలులు అర్పించారా లేదంటే నాకు ఎంత కానుకించారు, ఎంత వీళ్ళు చేశారు అని దేవుడు చూడడు. కానీ దేవుడు చూసేది ఏంటి అంటే తన మాటకి ఎవరైతే విధేయత చూపించారా లేదా అన్నదే దేవుడు గ్రహిస్తూ ఉంటాడనమాట. అయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మనమంతా కూడా చదివినట్లయితే కొన్ని ఉంటాయి. దేవునికి ఏవైతే విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, అవిధేయత చూపిస్తే ఏ శాపాలు వస్తాయి అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొత్తం అంతట్లో కూడా మనం అధ్యాయం అంతా చదివితే అధ్యాయం అంతట్లో కూడా ఉంటుంది. ఆది కాండము 19వ అధ్యాయము 23వ వచనం చదువు. లోతు సోయరునకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యందు నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. లోతు సోయరునకు వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఏంటి, సూర్యుడు ఉదయించాడు. అసలు బయటకు వచ్చేసారు, సొదొమ గొమొర్రా పట్టణం నుండి బయటకు వచ్చేసి సోయారు ప్రాంతానికి వీళ్ళు దగ్గర సమీపంలోనే ఉన్నారు. కానీ చివరి గడియలో ఈవిడ ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడం వల్ల ఈవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంతా కూడా అయిపోయింది, ఒక చిన్న జస్ట్ అన్నమాట. ఇంకా ఆ యొక్క ప్రాంతం నుండి బయటకు వస్తారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఈవిడ లాస్ట్ సమయంలో ఏం చేసిందంటే ఈవిడ వెనక్కి తిరిగి చూసింది. మనము బైబిల్ గ్రంథంలోని చూసినట్లయితే దేవునికి 12 మంది శిశువులు ఉంటారు. అందులోని 12 మంది కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలు దగ్గరుండి చూస్తారు. ఆ యొక్క స్వస్థతల్ని, దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని, స్వస్థతని, దేవుడు చేసిన ప్రతి ప్రసంగాన్ని కూడా వీళ్ళందరూ ఏంటి దగ్గరుండి చూస్తారనమాట. అందరూ కూడా దగ్గరుండి దేవుణ్ణి గ్రహిస్తూ ఉంటారు. కానీ ఇస్కరియోతు యోధ లాస్ట్ సమయంలో ఏం చేశాడు, దేవుణ్ణి మోసం చేశాడు. అలాగే 2 దొంగలు ఉంటారు కదా, దేవునికి అటు ఇటు 2 దొంగలు ఉంటారు కదా, అందులో రెండో దొంగ మార్పు చెంది పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏంటి, 12 మంది దగ్గర నుండి చూశారు దేవుడిని. కానీ దేవుడి యొక్క ప్రతీది కూడా కార్యం అంతటిని కూడా దగ్గరుండి చేసి లాస్ట్ మినిట్లో ఏం చేశారు, దేవునికి మోసం చేశారు. అయితే మొట్టమొదటిగా ఈవిడ ఉప్పు స్తంభంగా మారడానికి కారణం ఏమిటి అంటే అవిధేయత చూపించింది. విధేయత చూపించకుండా అవిధేయతను చూపించింది కాబట్టి ఈవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. రెండవ కారణం ఏమిటి అంటే లోకాసులతో నింపబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. 1వ యోహాను 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకొడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనము ఇక చూసినట్లయితే మీరు లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకంలోని ఈ డబ్బును కానీ, ఈ సంపదను కానీ, ఈ బంగారాన్ని కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా ఉండేవి కాదు. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ దేవుని ప్రేమను సంపాదించుకోవడం అనేది అది చాలా కష్టమైంది. కాబట్టి మనం ఒక తప్పు చేస్తే ఆ యొక్క మన మీద ఉన్న నమ్మకం అంతా కూడా దేవునికి పోతుంది. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వీళ్ళని ఏం చేయాలి, దూరంగా పెట్టాలి అని దేవుడు అనుకోడు. కానీ
కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ లోకంనైనను ఈ లోకంలో ఉన్న ఏమైనాను కూడా మనము ప్రేమించకూడదు. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి ఎవడైనా ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈవిడ ఏం చేసింది? లోతు భార్య ఏం చేసింది? లోకాన్నే ఎక్కువగా ప్రేమించింది. లోకాన్ని ఎక్కువగా ప్రేమించింది. తనైతే బయటకు వచ్చేసింది కానీ తన హృదయం మాత్రం లోపలే ఇంకా ఉంది. కాబట్టి ఈవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇంకా ఆ యొక్క తినేంటంటే ఇంకా లోకాసుల వైపు అక్కడికి వెళ్ళింది కానీ అబ్రహాం దగ్గర ఉంది కానీ తను ఏమి కూడా అబ్రహాం నుండి నేర్చుకోలేదు. చూసినప్పటికీ కూడా ఏమీ నేర్చుకోలేదు. భర్త దగ్గర నుండి కూడా, భర్త అంతా విశ్వాసంగా ఉన్నాడు కదా, కానీ తను కూడా భర్త దగ్గర నుండి కూడా నేర్చుకోలేదు ఏమి కూడా. అయితే మనము ఈ యొక్క లోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైనవి సంపాదించుకోండి అని దేవుడు లేఖనాల్లో చెప్తుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న లోకంనైనను ప్రేమించకుండా దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి. పైన ఉన్న వాటిని మనం ప్రేమించాలే కానీ ఈ యొక్క భూ సంబంధమైనవి మనం ప్రేమించకూడదు. భూమి మీద మన యొక్క పాదాలు భూమి మీద ఉండాలి కానీ మన కన్నులు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. భూమి మీద మనము ఉంటున్నాము, మన పాదాలే ఉండాలి కానీ మన కళ్ళు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. అయితే ఈవిడ రెండవగా ఉప్పు స్తంభంగా మారిపోవడానికి కారణం ఏమిటి అంటే లోక ఆశలు. ఈవిడ లోకం వైపు చూసి లోక ఆశల వైపు ఈవిడ ఏం చేసింది? లోకాన్ని ప్రేమించి తన యొక్క జీవితాన్ని కోల్పోయింది. మూడవదిగా ఏంటి అంటే దేవుడు ఆమె మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈవిడ కోల్పోయేటట్టు చేసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమంటారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఉప్పు అంటే తెల్లగా ఉంటుంది, పరిశుద్ధం అని అర్థం. ఉప్పు అంటే ఇంకా తెల్లగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధత అని దానికి అర్థం. అయితే ఈ లోకంలో మీరు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే ఈవిడ్ని ఎందుకు దేవుడే ఎంచుకున్నాడు? అబ్రహాము నీతిమంతుడు కాబట్టి ఈవిడ్ని ఎంచుకున్నాడు. అయితే ఈవిడ పరిశుద్ధంగా ఉంటుంది. ముందుగా దేవుడు ఈవిడ్ని ఎందుకు ఎంచుకున్నాడంటే సొమొర గొమొర పట్టణం అన్నది చాలా దుష్టత్వంతో, చాలా కీడైన ప్రవర్తనతోని ఇదంతా కూడా నిండిపోయింది. కాబట్టి ఈవిడ ఏం చేయాలి? మరి అంతమంది చెడ్డవాళ్ళు ఉంటే, అంత దుష్టత్వంతో నిండిపోయిన ఊరికి ఈవిడ వెళ్ళింది అంటే ఒక్క ఆత్మనైనా కూడా వీళ్ళు రక్షించాలి కదా. కానీ ఏ ఒక్క ఆత్మని కూడా వీళ్ళు రక్షించలేదు. ఏ ఒక్క ఆత్మని రక్షించలేదు. తన ప్రాణాన్ని కూడా తిను రక్షించుకోలేదు. లోతు భార్య ఏ ఒక్క ఆత్మని రక్షించలేదు, కానీ ఈవిడ ప్రాణాన్ని కూడా రక్షించుకోలేని స్థితిలోని చివరికి ప్రాణాన్ని కూడా తను రక్షించుకునే స్థితిలోని లేకుండా తన యొక్క జీవితాన్ని కోల్పోయింది. ఈ యొక్క లోతు భార్య నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక పాఠాన్ని మనం ఈరోజు లోతు భార్య ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుడు చేయొద్దన్న పనిని ఒక వ్యక్తి చేస్తే ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఏ విధంగా నష్టపోతాడు అన్నది మనము లోతు భార్య ద్వారా ఈరోజు మనం చూసాం. ఈ చిన్ని పాఠాన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధుడ, ఘనమైన గొప్ప దేవ, మీకేనైనా వేలాస్తుతులు స్తోత్రములు తండ్రి. వాక్యంతోనైనా మాతో ప్రభ మీరు మాట్లాడిన రీతిని బట్టి నైనా మీకే ప్రభ లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, మరి నాయన ఒక వ్యక్తి ప్రభ మీ మాటను ప్రభ మీరితే మీ యొక్కనైనా ఆజ్ఞలను ప్రభ పాటించకపోతే ప్రభ మీరు చెయ్యొద్దన్న పనిని ప్రభ చేస్తే జీవితంలో ప్రభ ఏ విధంగా నష్టపోతామో ప్రభ మీరు తెలియజేసిన రీతిని బట్టి నైనా మీకు వందనములు తండ్రి. ఈ వాక్య ప్రకారంగా ప్రభ మీరు చేయొద్దన్న పనుల్ని ప్రభ మీ ఆజ్ఞలను ప్రభ మేము నాయన మీరకుండా ఇదిగో తండ్రి అందులో జీవించడానికి నైనా మాకు మీ సహాయం దయచేయమని
మీ యొక్క నాయన కృపతో నాయన మమ్మల్ని మీరు నింపమని, మీరే నాయన ఈ యొక్క ప్రభా లోతు భార్యలాగా నాయన ఇక్కడ ఉన్న ఎవ్వరూ కూడా ఉండకుండా ప్రభా మన నాయన మారు మనసు కలిగి మీలో ప్రభా జీవించడానికి మాకు మీ సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకం నాయనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రభా మేము ప్రేమింపకుండా మిమ్మల్నే ప్రభా మీ అందు నాయన భయం భక్తి కలిగి జీవించడానికి మాకు మీ సహాయం దయచేయమని, ఈ చిన్న ప్రార్థనని మీ పాదాల సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.